హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము ప్రముఖ చారిత్రక ప్రదేశమైన మాచు పిచ్చు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఈ ప్రదేశం సౌత్ అమెరికాలో పేరులో ఉంది. ఇది గొప్ప చారిత్రక కట్టడం. అయితే ఈ చారిత్రక కట్టడాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా గుర్తించిందనమాట. ఎందుకు అంటే ఇది ఒక పురాతన సివిలైజేషన్, అంటే పురాతన నాగరికతని రిప్రజెంట్ చేస్తుంది. అందుకే దీనిని భద్రపరచాలి అని మరి యునెస్కో గుర్తింపు పొందింది. అయితే అసలు ఈ కట్టడం వెనకాల లేకపోతే ఈ కట్టడం ఏంటి అనేది విశేషాలు తెలుసుకుందాము. మరి స్థానికుల కథనం ప్రకారం లేదా చారిత్రకుల కథనం ప్రకారం ఇక్కడ పాచాకూటి అనే చక్రవర్తి ఇక్కడ ఈ నాగరికతని నిర్మించి ఉండొచ్చు అని చారిత్రకుల విశ్లేషణ. అయితే ఇక్కడ ఇంకా సివిలైజేషన్ అంటే INCA ఇంకా నాగరికత వర్ధిల్లుతూ ఉండేది. అయితే కొన్ని కథనాల ప్రకారం ఆ సివిలైజేషను మాయమైపోయింది. ఎందుకు అంటే చారిత్రకారుల కథనం ప్రకారం ఇక్కడ మేబీ ఏమన్నా వ్యాధులు సోకి ఉండొచ్చు, అలా ప్రజలు చనిపోయి ఉండొచ్చు, అట్లా ఆ నాగరికత మాయమైపోయి ఉండొచ్చు అని చారిత్రకుల వ్యాఖ్యానం. అయితే దీనిని అంటే ఈ చారిత్రక కట్టడాన్ని ఇంతకుముందు ఉన్నా కూడా 1911లో మరి హీరామ్ బింగమ్ అనే ఆయన డిస్కవర్ చేశారు. అంటే ప్రపంచానికి ముందరికి తీసుకొచ్చారనమాట, ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇది చాలా ఎత్తైన పర్వత శిఖరం మీద ఉంది. అంటే చాలా సిగ్నిఫికెన్స్ ఎందుకు అంటే ఇది ఎత్తైన పర్వత శిఖరం పైన ఈ కట్టడం ఉంది. అది చాలా ఆశ్చర్యచకితం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ రాతి గోడలు ఈ ఇంత పెద్ద పర్వతం మీద వాళ్ళు ఎట్లా కట్టారు అనేది కూడా ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయంగా నిలిచిపోయింది. అయితే అందుకే ఈ సివిలైజేషన్ మాయమైపోయింది కాబట్టి లాస్ట్ సిటీ ఆఫ్ ఇన్కాస్ అని కూడా అంటారన్నమాట. అయితే ఇది ఒక రియల్ ఎస్టేట్ కట్టడం అయి ఉండొచ్చు అని కూడా అంటారు. అవండి ఈ మాచు పిచ్చు గురించిన విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.